మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అయితే ఇంకోటి వివాహం కావట్లేదు, ఆలస్యం అవుతుంది, వివాహంలో సమస్యలు ఇట్లాంటివి కాకుండా వివాహం జరగడానికి, చక్కటి వివాహం జరగాలంటే ఎట్లాంటి గ్రహస్థితులు ఉండాలి? ఇప్పుడు మనము ఒక జరగాలనే దాన్ని మనం డిఫైన్ చేయలేమండి. Okay. ఇలా జరుగుతుంది అని చెప్పలేము. జాతకాన్ని విశ్లేషణలో ఇది మంచి చెడని చెప్పగలుగుతాం కానీ ఇలా జరగాలంటే ఇలా ఉండాలంటే మనం డిఫైన్ చేయలేము. అచ్చా, సప్తమ స్థానాన్ని తీసుకుంటామండి జనరల్గా. చాలామంది ఇంకొక పాయింట్ మిస్ అవుతారు. ఏంటంటే 7th హౌస్ చూసి మ్యారిటల్ లైఫ్కి సంబంధించి అవి చెప్పేస్తుంటారు. బట్ దీని మీద ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. ఏంటంటే అది కుటుంబ స్థానం. 2nd హౌస్ని కూడా పరిశీలించడం మర్చిపోతారు చాలామంది. దాన్ని బట్టి కూడా మన యొక్క స్థితిగతులు చెప్పవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు శుక్రుడు వివాహకారకుడు అండి. శుక్రుడు వివాహకారకుడు. ఉదాహరణ కన్యలో నీచలో ఉన్నాడు అనుకోండి, లేదా శత్రుస్థానమైనటువంటి సింహంలో కానివ్వండి, మేషంలో కానీ, వృశ్చికంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి అంత ఈజీ టాస్క్ ఉంటుంది పెళ్ళి. ఓకే, టకటక చూసినామండి, 4 సంబంధాలు చూసాం, ఒకటి చూస్ చేసుకున్నామండి, పెళ్ళి అయిపోయింది అన్నట్టు ఉండదు. అది యుద్ధం లెక్క ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వారికి ఏం చేయాలంటే బిఫోరే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు చేసే ముందే వారికి శుక్రజపం చేయించి దానాలు ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్తాను. రెండోది మళ్ళీ ఎప్పుడు చేయమని చెప్తాను, ఎప్పుడు సంపూర్ణమైన గురుబలం ఉంటుందో అప్పుడే ట్రై చేయమంటారు. ఎందుకంటే రిమైనింగ్ టైమ్స్లో అది కాదు, ఫెయిల్ అయిపోతుంది. రేపు మాట ముచ్చట, రేపు వస్తున్నారు వాళ్ళు అంటే కూడా అది క్యాన్సిల్స్ అయిపోతుంది. సో వివాహ విషయానికి వచ్చే వరకు 2nd హౌస్ అండ్ 7th హౌస్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. దాంతోపాటు శుక్రుడు అని ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వివాహ కారకుడు కదా. సంతాన కారకులు అంటే సంతాన కారకులు 3 గ్రహాలండి. చాలా మంది బృహస్పతి ఒకటే అని అనుకుంటారు, బట్ రవి కుజులు కూడా సంతాన కారకులే. ఈ 3 గ్రహాల వల్ల సంతానం అనేటువంటిది డిసైడ్ అవుతుంది. మళ్ళీ 5th హౌస్ని బట్టి డిసైడ్ అవుతుంది. రెండవది రోగస్థానం కూడా డిసైడ్ చేస్తారు. ఎందుకంటే నీకు వచ్చే రోగాన్ని బట్టి కదా నీకు అసలు నీకేమైనా పిల్లల్ని కనగలిగే స్థితి ఉందా లేదా కూడా చూసుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారు, 5th హౌస్ వెరిఫికేషన్ చేసేసి ఓకే అని చెప్పేస్తారు. మనకు వాడికి ఏమైనా రోగాలు ఉన్నాయా లేవో మంచిగా చేయడానికి మనం 6th హౌస్ కూడా వెరిఫికేషన్ చేయాలి. సో 5th 6th కూడా మనం చెక్ చేసుకోవాలి. రవి కుజ గురువులను కూడా చెక్ చేసుకోవాలి. ఈ 3 గ్రహాలను కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు దీర్ఘ రోగాల్ని కానీ తీవ్ర అనారోగ్యాలని కానీ సూచించే సూచనలు ఉంటాయా? 100% ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కుజుడు శని ఉన్నాడండి, జనరల్గా ఒక క్రానికల్ డిసీజెస్ ఉన్నాయనుకో, చాలా నెలల తరబడి సంవత్సరాల తరబడి మందులు వాడాల్సిన పరిస్థితి ఉన్నది అనుకోండి, దానికి శని కుజులు కారకులు. ఎప్పుడైనా ఈ శని కుజులు పరస్పరంగా ఓలనోలు చూసుకున్నా కానీ, ఇద్దరు కలిసి ఉన్నా కానీ, ఇద్దరు కలిసి ఒకే స్థానాన్ని చూస్తున్నా కానీ క్రానికల్ డిసీజెస్ వస్తాయి. సో 6th హౌస్ను బట్టి ఏ స్థానం మీద ఇంపాక్ట్ పడుతుందో కూడా ఆ రోగాన్ని కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా? రెండవది, ఈ 2 గనక రాహుని కనుక చూస్తున్నది అనుకోండి, అది క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఐడెంటిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా సో చాలా ఉంటాయండి. ఒక పర్టికులర్ ఆఫ్ పాయింట్ అని మనం చెప్పడం కష్టం అది. బట్ మనం శరీర స్థానం చూసుకోవాలి, 6th రోగం చూసుకోవాలి, 8th ఆయుష్ను చూడాలి, 12th హౌస్ని మోక్ష స్థానాన్ని చూస్తాలి. సో ఈ కుజుడును ఈ శని రాహు ఈ 3 పరస్పరంగా ఎవరెవరైనా చూస్తున్నారో చూసుకోవాలి. వాళ్ళకు వచ్చే రోగాలు అది దీర్ఘకాలికంగా మారుతుందా లేదా చూసుకోవాలి. రన్నింగ్ గోచారానికి వచ్చే వరకు ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా, ఇప్పుడే ఎందుకు వచ్చింది అది. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, వాడి 35 ఏటో 36 ఏటో షుగర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అప్పుడే ఎందుకు స్టార్ట్ కావాలి, ఇంకో 5 ఏళ్ళ తర్వాత మొదలు కావచ్చు కదా, ఓ 2 సంవత్సరాల ముందే మొదలు కావచ్చు కదా. అప్పుడే ఎందుకు వచ్చింది అది మళ్ళీ రన్నింగ్ గోచారం చూసుకొని దశాంతర దశలు చెక్ చేసుకొని అప్పుడే ఎందుకు ప్రభావం పడుతుంది అనేది కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ ఈ మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి, ఈ వేదికగా ఒక జాతకం అనేటువంటి విషయానికి వచ్చి ఇట్స్ ప్యూర్లీ హిడెన్ సైన్స్ అండి. ఇట్స్ ప్యూర్లీ హిడెన్ సైన్స్. ఏ చెప్పేస్తా అండి అయిపోతుంది కాదండి, 100% కాదు. రెండో విషయం ఏంటంటే జాతకాన్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకొని మన బలం ఏంటి, మన బలహీనతలు ఏంటి తెలుసుకొని దాని అనుగుణంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలండి. అంతేగాని నేను ఈ పూజలు చేస్తానండి, జపాలు చేస్తానండి, లేదా ఉంగరాలు పెడతానండి, నా తలరాత మారిపోతుంది అండి, లేదా నేనే చెప్తానండి, నేను నిర్మోమాటం చెప్తున్నాను కదా, నేను ఈ వృత్తిలోనే ఉన్నాను కదా 25 సంవత్సరాల నుంచి. నేనైనా ఎవరికైనా పూజలు కానీ జపాలు కానీ లేదా ఒక స్టోన్ సజెస్ట్ చేశాను అనుకోండి, బాబు నీ నెగిటివ్ కొంత కంప్రెస్ అవుతుంది అని చెప్తాను. కానీ ఏ చూడు రేపటికెళ్ళి నీ తలరాత మారిపోతుంది, ఇక నీ స్టార్లు తిప్పుతా. నీ స్టార్ తిప్పే శక్తి నాకుంటే ఫస్ట్ నా స్టార్ నేను తిప్పుతాను, అంతే కదా. రెండవది, నేను బ్రాహ్మణ్ణి, నేను స్టార్ నేను తిప్పుకుంటా అంటే ప్రతి బ్రాహ్మణుడు వాడి స్టార్లు తిప్పుకుంటే ప్రపంచంలో ఫస్ట్ నెంబర్ 1 బ్రాహ్మణులే ఉంటారు.
లేదా ఆ పూజను ఆచరించే వాళ్ళే ఉంటారు. అంతే కదా. అట్లా ఉండదంట. మన బలం బలహీనతలు తెలుసుకొని దాని అనుగుణంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం అనేది ఆస్ట్రాలజీ. ఇప్పుడు ఓకే. కొంతమందికి చెప్తానంటే శరీర స్థానం మీద శని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. అవును. బాబు లావెక్కకయ్యా, అవును. ఒబిసిటీ వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది అని అవును. చెప్తాను. అవును. ఉదాహరణకు బుధుడి మీద దృష్టి ఉందనుకోండి, నీకు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి అని చెప్తాను. కొంతమందికి ఉంటుంది పంచమ స్థానం కొంచెం బలహీనంగా ఉంటుంది. నేను వాళ్ళకి ఏం చెప్తాను తెలుసా, ఈ పూజలు ఆ పూజలు కాదు, నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా, తొందరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమని చెప్తాను. అదే రెమెడీ. కరెక్ట్. ఎందుకంటే నీకు ఫ్యూచర్లో నీకు ఇబ్బంది అవుతుంది, అవును. నీకు హార్మోనికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, ఫ్యూచర్లో నీకు పిల్లల్ని కనడం కష్టం అవుతుంది, కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో, తొందరగా పిల్లల్ని కానీ, ఇది రెమెడీ అని చెప్తాను. ప్రేమకు సంబంధించి ప్రేమ సంబంధాలు అంటే 7th హౌస్ అనేటువంటిది జనరల్గా కూడా అఫైర్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది. Okay. 7th హౌస్ దాంతో పాటుగా రవి శుక్రులు ఇద్దరు కూడా అఫైర్స్కి కారలకు. ఓకే. సో 7th హౌస్కి రవికి ఏదన్నా సంబంధం ఉన్నదా అనే దాన్ని బట్టి కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమన్నా ఉంటాయా, ఓకే. ప్రేమ వివాహం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందా, లేదా వివాహం అనంతరం కూడా భార్యతో కాకుండా ఇంకా నలుగురితో కూడా ఇట్లాంటి ఏమైనా అడవైన వేషాలు వేసే అవకాశాలు ఉంటాయా అనేటువంటిది కూడా ఇండికేట్ అవుతుంది. ఓకే. దాంతో అగౌరవం పాలయ్యేటోళ్ళు ఉంటారు వాస్తవంగా, దాంతో సర్వనాశనం అయ్యేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. సార్ ఇట్లాంటి విషయాల్లో జ్యోతిషులు తరచూ చేసే తప్పులు ఏంటి గురుగారు? అంటే జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్యోతిషము అది చెప్పించుకునేవాడి దగ్గర ఓపిక ఉండాలి, చెప్పేవాడి దగ్గర. ఓకే. ఓకే. చెప్పించుకునేవాడు తనను ఆ అవుట్పుట్ తీసుకోవడానికి తను రెడీ అయి ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చిన పర్టికులర్ ఆఫ్ పని వరకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైనా ఇచ్చాడా అని చెక్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అట్లా చేయొద్దు. ప్లసెస్ మైనస్ అన్నీ కూడా తను చెప్పేటి అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకో. ఓకే. దాని అనుగుణంగా ఆస్ట్రాలజీని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. నేను చెప్తానండి నిర్మోహమాటగా. ఓకే. ఎందుకంటే నేను పర్ డే కూడా మీరు 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 గమనించుకోవచ్చు లేదా తెలుసుకోవచ్చు, వరంగల్లో ఒక రోజు మొత్తం మీద నేను 6 to 8 అపాయింట్మెంట్స్ ఇస్తానండి. అంతే. నేను చెప్పదలుచుకుంటే ఒక 20 మందికి నేను చెప్పలేనా రోజు మొత్తం మీద? నేను చెప్పా, నేను 6 నుంచి 8 అపాయింట్మెంట్సే ఇస్తా, అది 3 రోజులు చెప్తా, సోమ మంగళ బుధనే చెప్తా. ఎందుకు అంటే రిమైనింగ్ డేస్లో ఏం చేస్తా అంటే మ్యాచెస్ ఉంటాయి, హారోస్కోప్ మ్యాచెస్ ఉంటాయి, ముహూర్తాలు పెట్టడం ఉంటుంది. దాంతోపాటు మిగతా 3 రోజులు నేర్చుకోవాలి ఫస్ట్. ఇంకా ఓకే. ఎందుకంటే నాకు జ్యోతిష్యం ఇంకా పూర్తిగా రాలే, ఓకే. నేను నేర్చుకోవద్దా? నేను ఇంకా రీసెర్చ్ చేయాలి. నేను ఈ 3 రోజులలో చెప్పిన హారోస్కోప్స్లో నేను ఇంకేమైనా అనాలిసిస్ చేయడంలో మిస్ అయినా చెక్ చేసుకోవాలి. ఓకే. తెలియనటువంటి వాడిని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఒక పాయింట్ కొత్త తెలిసింది, ఇది కరెక్ట్ అనడానికి నేను పాత హారోస్కోప్స్ ఒక 10-20 రెఫర్ చేసుకోవాలి. సో కాబట్టి 3 డేసే చెప్తా, 6 to 8 మెంబర్స్కే చెప్తా. ఆ చెప్పే వాళ్ళకు కూడా నేను ఏం చెప్తా అంటే పిన్ టు పిన్ మీరు ఏం చెప్పకండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చారు కదా, కూర్చోండి, మీరు వాళ్ళ క్యారెక్టర్ చెప్తా, కుటుంబ స్థితిగతులు చెప్తా, అన్నదమ్ముల అక్కచెల్ల రిలేషన్స్ చెప్తా, వాహనాల గురించి చెప్తా, చదువు గురించి చెప్తా, పిల్లల గురించి చెప్తా, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని పిన్ టు పిన్ చెప్తా. వాళ్ళకి ఒక 20 సంవత్సరాల తర్వాత రాబోయే హెల్త్ ఇష్యూస్ని కూడా వాళ్ళకి ఇండికేట్ చేస్తా. నాన్న ఈ విషయంలో నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తా. నీ ఆర్థిక స్థితి ఎక్కడి వరకు వెళ్ళగలుగుతావో చెప్తా. కొంతమంది చెప్తా, నువ్వు నీ భార్యతోటి తెగదాకా లాగకు, పిచ్చి పిచ్చి వేసాలు వేయకు నువ్వు, ఎందుకంటే నీ జాతకాల శుక్రరావుల కలియుకున్నది, నువ్వు ఏమాత్రం నకరాలు చేసినా పోలీస్ స్టేషన్లు ఇవన్నీ నువ్వు రుచి చూడాల్సి వస్తుంది, భార్యతోడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నా అని చెప్తా. దాని రెమెడీ ఏమి ఉండదు, ఈ జపం చేయి ఆ జపం చేయి ఉంగరం బొంగరాలు పెట్టి, ఇది కాదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, నువ్వు ఎక్కువ ప్రేమ పడు, ఆమె ఇంకెక్కువ ప్రేమ పడుతుంది. ఇది కూడా రెమెడీయే కదా, అదే అసలైన రెమెడీ. సో అట్లా ఫస్ట్ ఏంటంటే డీటెయిల్గా తెలుసుకోవాలండి. చెప్పేవాడి దగ్గర కాదు, చెప్పించుకునేవాడి దగ్గర ఓపిక ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎందుకు పోయినావు జ్యోతిష్యుడి దగ్గరికి? నీ లైఫ్కి సంబంధించినటువంటి అంశాలను నువ్వు తెలుసుకోవడానికే కదా పోయినావు. మరి నీకే ఓపిక లేకపోతే ఎట్లా? సో 100 క్వశ్చన్స్ వేయాలి, తప్పేం కాదు అది. అయితే ఈ రోజులలో ఏమైపోయిందండి అంటే చెప్పేవారి దగ్గర కూడా సబ్జెక్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్ మర్చిపోయారు. అది ఇప్పుడు వచ్చిన క్లయింట్ నాకు 1000 ఇచ్చిండా, 2000 ఇచ్చిండా, 5000 ఇచ్చిండా, 10,000 ఇచ్చిండా, ఇదే లెక్క, ఏ గంతే లెక్క. లేదా ఈ క్లయింట్ తోటి నాకు ఏం ఉపయోగం, వీడు ఏమైనా పూజలు చేయించుకున్నా జపాలు చేసినా క్యాలిక్యులేషన్ చూసుకుంటారు, అది ఆదాయ మార్గంగా వెళ్ళిపోతారు. అట్లయితే ఏమైపోతుంది అంటే వృత్తి కూడా తలదించుకుంటారు.